అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. ఈ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అసలు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా కనుక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా కనుక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సింహరాశి వాళ్ళకి గణపతి వల్ల మంచి ఇంటెలిజెన్స్ రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. రెండోది, స్వర్ణలక్ష్మి కృపా కటాక్షం వల్ల వీళ్ళకి చక్కగా బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఇదేంటి బ్రహ్మ ఏంటి, జ్ఞానం ఏంటి, ఇదేదో వేదాంతమైన భాష అని అనుకోవచ్చు. బ్రహ్మజ్ఞానం అంటే మనకు కొన్నిసార్లు మనకు కావాల్సిన దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు మనకు కావాల్సినవి కొంచెం ఎక్కువ కష్టపడి సంపాదించుకోవచ్చు అనమాట. ఎలాంటి పరిస్థితి ఉన్నా వాళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. వీళ్ళ చిరునవ్వు మొహం చూసి ఎట్లాంటి వాళ్ళైనా సరే వీళ్ళని బాగా ఇంప్రెస్ అయిపోవాలి. ఎంతలా అంటే ఇబ్బంది పెట్టాలి అనే గ్రహాలను కూడా ఇలా నవ్వుని చూసి వీళ్ళ దగ్గరికి హ్యాపీ అయిపోవాలి. అలా ఒక తత్వం మనిషిలో ఉండటాన్ని, ఆ యాటిట్యూడ్ మనసులో ఉండటాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. అది సింపుల్ లాంగ్వేజ్, చాలా పెద్దగా చెప్పుకోవచ్చు అనుకోండి, బట్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో. ఇలాంటి యొక్క మనస్తత్వం ఫస్ట్ అందరికి ఉండాలి. సింహరాశి వాళ్ళకి చక్కగా ఉండాలి. ఇంకా రెండోది, రాజ్యం దేహి. రాజ్యం అంటే ఏంటంటే రాజ్యలక్ష్మి కృపా కటాక్షం ఉండాలి. అంటే ఏంటి? మనందరికి అధికారం ఉండాలి, పవర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి కదా, స్టైలిష్ ఉండాలి. ఆ యొక్క ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా, దానిని రాజ్యరేఖ దర్పం అంటారు. అందులో వీళ్ళ సింహరాశి, వీళ్ళు పుట్టిందే అలాంటి పనులు చేయడానికి, అంతా వీళ్ళదే అన్నట్లు ఉంటుంది వీళ్ళ యాటిట్యూడ్. అందుకని ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం వాళ్ళ దగ్గర ఉండాలి, రాజ్యలక్ష్మి వాళ్ళ కృప వాళ్ళ మీద ఉండాలి, వాళ్ళ యొక్క రాజ్యరేఖ దర్పాన్ని వీళ్ళు కలిగి ఉండాలి. అంతేకాకుండా ధనం దేహి. వీళ్ళకి విపరీతమైన ధనం ఉండాలి. ఎంత ధనం ఉండాలంటే ఇంటి నిండా ధనమే ఉండాలి. ఓకే, ఆఫీస్కి లేకపోతే ఆఫీస్ నిండా ధనమే ఉండాలి. వాళ్ళు పర్సుల నిండా, బ్యాగుల నిండా, ఎక్కడున్నా కానీ ధనం నిండా ఉండాలి. వీళ్ళకి ఈ ఆన్లైన్ యూపీఐ యాప్లు అవి ఇవి ఎన్ని ఉన్నా కానీ వాటిలో అసలు ఎక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోకూడదు. అలా ఖర్చు పెట్టే విధంగా అలా వీళ్ళకి ధనం అంతే ఉండాలి. అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పటిదాకా అధికారము, ధనము, బట్ ఇంకా చాలా కోరికలు ఉంటాయి మనిషికి. ఎలాంటి కోరికలు ఉన్నా కానీ అవన్నీ క్షణాల్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెరవేరాలి అని మనకి స్వర్ణలక్ష్మి అమ్మ కృప, అష్టలక్ష్మి దేవతలకు కృపా కటాక్షం వీళ్ళందరి మీద మన మీద ఉండాలి. సింహరాశి ఈ పరాభావ నామ సంవత్సరంలో ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇందులో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మఖా నక్షత్రం అనగానే మనకి యాన్సిస్టర్స్, పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం. అది చాలామందికి తర్వాత అనమాట. అందుకని పితృదేవతల యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటే వెరీ ఈజీగా మనం సంపాదించుకోవచ్చు అండి. కొన్ని వేల సార్లు ఈ మంత్రము, కొన్ని
ఇదంతా చేయని అవసరం లేదు. వెరీ సింపుల్గా ఈజీగా మనకు రిజల్ట్ అక్కడ నుంచి చూసినా మన పితృదేవతల నుంచి వచ్చేస్తుంటారు. అన్ఫార్చునేట్ థింగ్ మనం అది పట్టుకోం. ఇది మూఢనమ్మకం, పోయిన వాళ్ళు పోయారు మనకేంటి అనుకుంటారు. అందుకని మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా కూడా సింహరాశిలో ఉంటారు. వీళ్ళకి చూడండి పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మేమో, టా, టీ, టూటే అన్న అక్షరాలు కూడా వీళ్ళకి ఉంటాయి. మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఆదాయము, తర్వాత వ్యయం చాలా ఇంపార్టెంట్, రాజ్యపూజ్యం, అవమానం. చూడండి వీళ్ళకి తమాషా ఎలా ఉందంటే ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే వీళ్ళని కొట్టేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకునేవాళ్ళు లేరు. ఒకవేళ ఇచ్చినా కానీ మళ్ళీ వీళ్ళు పక్కన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. వెన్ గోస్ టు అవుట్ ఫ్లో, ఇన్ఫ్లో ఈజ్ ఆల్రెడీ దేర్ విత్ దెమ్. తర్వాత రాజ్యపూజ్యం, అవమానం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఒక రాజరికం చాలా హై లెవెల్లో ఉంది కూడా. 7 నెంబర్ అంటే ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. అలానే అవమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంతమంది ఉంటారు. కాబట్టి ఒక కామ్ కూల్గా పోయేది ఒక రాశిని మనం చెప్పుకోవాలి. అయితే ఇందులో మనం ఇంకా డీటెయిల్ కనుక చూసుకుంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయండి. పుష్కరాల టైంలో గురువు మారుతూ ఉండడం, గురువు మారటం వల్ల పుష్కరాలు వస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళకున్న గ్రహస్థితిని బట్టి ఒక విషయం గమనించుకోవాల్సిందంటే శనికి వీళ్ళకి అష్టమం స్థానంలో ఉన్నారండి. అష్టమంలో ఉంటే ఏమవుతుంది, మనకి అష్టమ శని అంటారు. ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళు వెనక కంటిన్యూస్గా ఒక ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. కొంతకాలం ఆఫీసు లేదా ఇల్లు లేదంటే ప్రమోషన్, ఏదో ఒక చోట వీళ్ళకి ఒక ఛాలెంజింగ్ అయిన వాతావరణం ఉంటుంది. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఈ శని వీళ్ళకి ఎక్కువగా బాధ పెట్టరండి. ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ గురువు వీళ్ళకి చక్కగా కాపాడుతున్నారు. ఎందుకంటే పుష్కరాలు వచ్చే వరకు గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో ధన ప్రవాహము, తర్వాత పిల్లలు అన్ని విషయాలు చాలా బాగుంటుంది. గురువు ఆ తర్వాత మారుతూ ఉన్నారండి. కొంచెం ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మనం డీటెయిల్ చూసుకుందాం. 7వ ఇంట్లో రాహు ఉండటంతో వీళ్ళకి అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. లేదంటే వీళ్ళ పని చేసుకుంటూ పోతుంటే వేరే వాళ్ళు చేయాలని ఇబ్బంది పెట్టడం, టోటల్గా ఆర్గ్యుమెంటేటివ్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. మనం గ్రహం వైజ్ కనుక చూస్తూ ఉంటే ఏంటి, అష్టమ శనిలో ఉంటే నానా కార్య విరోధచ్చ, ఏదైనా కనుక పని చేసుకుంటుంటే అందులో ఆటంకాలు, విరోధులు ఉంటారు అని దీని మీనింగ్. అంటే పాపం వీళ్ళు ఏదో మంచి పని చేయాలి, ఒక సదుద్దేశం తెలుతూ ఉంటే ఇంట్లో వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, ఇలా విరోధం కావాలని పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ టైంలో కొంచెం వీళ్ళకి భయపడుతూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అపమృత్యు భయం, అయ్యో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ 2 విషయాల తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. వర్క్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఛాలెంజెస్గా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే గురువు మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఆల్మోస్ట్ జూన్ 2, 3 వరకు గోదావరి పుష్కరాలు వచ్చే వరకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పిల్లల సంతానం ఉంటారు. అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఈ టైంలో శత్రునాశాంతః, ఈ టైంలో శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ ముందు ఉంటే వాళ్ళు అవుట్ అనమాట, వీళ్ళ దగ్గరకు రారు. నాశనంతం మంత్రసిద్ధి, ఈ టైంలో వీళ్ళకి మంత్రాలు చేపించిన, చాంటింగ్లు చేసిన, పూజలు చేసిన, పురస్కారాలు చేసిన, ఏది చేసినా వాటి యొక్క రిజల్ట్ వెరీ క్విక్గా వీళ్ళకి వస్తుంది. ఒక మంచి టైంలో అయితే ఉన్నారు. అయితే గురువు మారటంతో జూన్ మంత్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, గమనించుకోవాలి. ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, తర్వాత ఈ హెల్త్ ఇవంతా బాగుంటుంది. బట్ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, శుభములో వ్యయకృత్, తర్వాత స్థాన భ్రష్టత్వం, దారిద్ర్యం, 3 మాటలు ఉంటాయండి. ఒకటి శుభకార్యాలు చేయడానికి కావాల్సిన ధనం వీళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది. ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటారు. దాని ద్వారా పెద్ద పెద్ద విజన్లు అన్నీ పెట్టుకుని వాటిని చేయాలని ఒక సంకల్ప బలంతో ఉండేసి దానికి కావాల్సిన డబ్బును సమకూర్చే పరిస్థితుల్లో ఉంటారు. అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. రెండోది వీళ్ళకి స్థాన భ్రష్టత్వం. ఈ టైంలో ఈ ఉన్న పొజిషను, ఒక జాబు లేదంటే ఒక దాంట్లో వీళ్ళని ఏదో ఒక విధంగా కిందకి అనగొట్టేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. 7వ ఇంట్లో వీళ్ళకి రాహు ఉండటంతో సర్వధాన్య ఫలం స్వల్పం, అంటే ఏదైనా కనుక పని చేస్తే రిజల్ట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉండదు. సో ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు కష్టపడతారు. అంతకుముందు 10 రూపీస్ లాభం వచ్చింది అనుకోండి, ఇప్పుడు 10 రూపీస్ రాదు, వీళ్ళకి 7 రూపీస్ 8 రూపీస్ వస్తుంది. వీళ్ళకి టెన్షన్ పడతారు, అయ్యో అంత డబ్బు రావు. వీళ్ళకి ప్లానింగ్ ఏమో 10 రూపీస్ 20 రూపీస్ పెట్టుకొని ఉంటారు. ఇన్ఫ్లో తగ్గిపోతుంది. వీళ్ళ ప్లానింగ్కి దీనికి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. దీంతో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దీంతో పాటు ఎడిషనల్గా ఆఫీసులో కానీ వీళ్ళని ఎప్పుడు కింద పడిపోతారా, ఎప్పుడు వీళ్ళకి డ్రాబ్యాక్ వస్తుందా, లేదంటే ఎప్పుడు నెగిటివ్ ఉంటుందని హైలైట్ చేద్దామని కూర్చొని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాతావరణం ఉంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని నమ్మకుండా, ఈ రాశితో పాటు వేరే రాశుల వాళ్ళు ఉంటారు వీళ్ళ ఇంట్లో కనుక. ఎవరు ధనుస్సు రాశి,
లేదా కుంభరాశి, మేషరాశి, మీన రాశి ఇలాంటి రాశుల వాళ్ళు వీళ్ళ ఇంట్లో పాటు ఎక్కువగా ఉంటే, వీళ్ళతో పాటు ఉంటే వీళ్ళకి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అష్టమ శనితో బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఏ విధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు వాళ్ళ నక్షత్రం ప్రకారంగా ఎలా ఉంటుందని తెలియజేస్తారా గురువుగారు? సో నక్షత్రం మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు మఖ నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము, ధన వృద్ధి, పట్టాభిషేకం. చూడండి అన్ని మంచి వర్డ్స్ మాత్రం వీళ్ళకి వెళ్ళిపోయినాయి, ఇంకా డిక్షనరీలో ఏమి లేవు. ఛాలెంజింగ్ ఎక్కడ ఉందంటే భయం గొలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా శని వాళ్ళని గమనించుకోవాలి. పూర్వ పాల్గొని వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, ధన వృద్ధి, ధనలాభము, పట్టాభిషేకం. సో వీళ్ళకి అంత పాజిటివ్గా ఉంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అయితే అగైన్ వీళ్ళు భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రాలకు రాజ సమాన సౌఖ్యము, చాలా బాగుంటారు, ధనలాభం బాగుంటుంది, సుఖం బాగుంటుంది, హెల్త్ అంతా బాగుంటుంది. అగైన్ శని ప్రభావం ఉండటంతో శని ఇబ్బంది ఏం పెట్టడు, కాకపోతే వీళ్ళకి అనుగుణమైన రిజల్ట్ రాదు, స్లో అవుతుంది. దీంతో వీళ్ళు కొంచెం కంగారు, టెన్షన్ ఎక్కువ పడే అవసరం ఉందని గమనించాలి. గురువుగారు వాళ్ళకు వచ్చే ఆటంకాలను అధిగమించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సింహరాశి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు పరిహారాలు చేసుకోకపోయినా కానీ ఈ టైంలో ఇది కొంచెం బాగా లైఫ్లో ముందుకు వెళ్ళిపోయే ఒక టైం వీళ్ళకి. ఈ టైంలో అష్టమ శని రావటం, అందులోని గోదావరి పుష్కరాల తర్వాత కొంచెం స్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఆ స్లోనెస్ లేకుండా ఉండడానికి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. అలానే గురువుకి, వీళ్ళకి 12th హౌస్లోకి వస్తున్నారు, అని వచ్చే స్థానంలో ఉన్నారు, అంత ఇబ్బంది ఏం పెట్టరు. బట్ గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇష్టం. దేవస్థానాలు కనుక చూసుకుంటే వీళ్ళు శ్రీశైల క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకోవటం, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మని ఎక్కువగా దర్శించుకోవటం. మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, ఆ కోటప్పకొండ దగ్గర మనకి ఆ దేవుని దర్శించుకోవటం, మేధా దక్షిణామూర్తి, త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటే, ఇవి చేసుకుంటే, క్షేత్రాలు దర్శించుకుంటే వీళ్ళకన్నా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంటుంది. కోటప్పకొండ దగ్గర వీళ్ళు హోమం కూడా చేస్తారు, మేధా దక్షిణామూర్తి హోమం. ఆ హోమం చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో వీటితో పాటు వీళ్ళ ఏజ్ 35 to 45 మధ్యలో, అంటే ఒక 10 years 1 decade చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లైఫ్లో హైలీ ప్రొడక్టివిటీ ఉండి వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాలన్న ఆ టైంలో ఎక్కడైనా కనుక వీళ్ళ ప్రోగ్రెస్ మాది ఆగిపోయింది, ఎక్కడో స్ట్రక్ అయ్యాము, గ్రోత్ అనుకూలంగా లేదు, లేదంటే ఒక C-level పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ప్రమోషన్స్ రావటం లేదు, దీంతోపాటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మాకు సినర్జీ మ్యాచ్ అవ్వట్లేదు, ఇలా కనుక ఎక్కడైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ బాగుంది, కెరియర్లో ఆల్రెడీ ఒక 10 years స్పెండ్ చేసి ఉంటారు, అవునా కదండి? ఇప్పుడు ఈ టైంలో బ్రేక్స్ ఎందుకు వస్తాయి? మనకి ఏమంటారు మోడర్న్ సైకాలజిస్టులు, మిడ్ లైఫ్ క్రైసిస్, పోస్ట్ మెనోపౌజ్, రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. బట్ మన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ టైంలో మీరు బాగా చదువుకున్నారు, పిల్లలు చదువుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, శాలరీ వస్తుంది, బట్ మీ ఆబ్లిగేషన్స్ ఎంతతో అయిపోలేదు, యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఫర్ దట్. మీ యాన్సిస్టర్స్ చేసిన రెస్పాన్సిబిలిటీస్ మీరు పూజించాలి. గ్రామ దేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు, వీళ్ళందరూ కూడా మీరు ఆబ్లిగేషన్ ఉంది. ఈ 9లో రిమైండ్ చేస్తూ ఉంటాయి, మీ లైఫ్ బ్లాక్ చేస్తూ ఉంది, యూ సీ అస్. అంతేకాని కొన్నిసార్లు మనకి చెక్ పోస్ట్లో చెక్ చేస్తుంటారు కదండి, హౌ అదని వెహికల్ చెక్ చేసుకుంటాం కదా, అలానే మీ గ్రోత్ లైఫ్ ట్రాక్లో మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత 40 దగ్గరకు వచ్చిన తర్వాత దే ఆర్ చెకింగ్ ఇట్. ఆ టైంలో మీకున్న శాపాలు కానివ్వండి, తర్వాత గ్రహ దోషాలు ఇవి యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? రిజల్ట్ ఏమవుతుంది అంటేనండి, పితృదేవతల నుంచి వచ్చిన వాటిని శాపాలు అంటారు, అంటే యాన్సిస్టర్స్ నుంచి వచ్చి. గ్రహాలు ఎక్స్టర్నల్గా చేసేవి కొన్ని ఉంటాయండి, ఇవి వచ్చేటప్పటికి దోషాలు అంటారు. ఈ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి తొలగించుకొని వాటికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ఎక్కువ వెళ్ళిపోతుంది ఈ రాశి వాళ్ళకంటే. సో ఎవరైనా కనుక అలా ఫీల్ అయ్యి ఉంటే జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.